సెలబ్రేషన్స్, పేపర్స్, CO2 మిషన్స్, ఇంకా పార్కింగ్ లో ఫైటింగ్, అదే విధంగా రీక్రియేషన్స్, ఎన్టీఆర్ ఎడిట్స్ అండ్ మాషప్స్, ఇంకా మధ్యలో మన ఫాలోవర్ ఫోన్ పోవడం అండ్ ఎన్టీఆర్ అన్న సాంగ్స్ కి వైబ్ అవ్వడం, ఇలా ఎన్నో విషయాలు అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. హలో గైస్, ఈ రోజు అయితే మనం మీ అందరికి తెలిసిందే ఊసరవెల్లి 4K ట్రైలర్ లాంచ్ సెలబ్రేషన్స్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అది కూడా విమల్ 70mm బాలనగర్. ఫస్ట్ అయితే నేను మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా, ఎందుకంటే వాడైతే కలిసి కార్లో అయితే వెళ్దాం థియేటర్ కని అన్నాడు. ఇంకా నేను ఆలుగడ్డ బావి నుంచి మల్కాజ్గిరికి అయితే బస్ టికెట్ అయితే తీసేసుకున్నా. ఆ తర్వాత బస్ స్టాప్ నుంచి వాళ్ళ ఇంటి వరకు అయితే మా ఫ్రెండ్ గారు అయితే పికప్ చేసుకున్నాడు. అండ్ May 20కి అందరు రెడీగా ఉండండి, సాయిరామ్ థియేటర్లో అయితే గట్టిగా ఉండబోతున్నాయి సెలబ్రేషన్స్ అయితే. కట్ చేస్తే ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి పేపర్లు అయితే సెట్ అనుకో. ఈలోపు మావాడైతే పేపర్లు ఎలా ఎగరేయాలో ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. మేమైతే అన్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కరెక్ట్గా 8 o'clock అయితే మల్కాజ్గిరి నుంచి కార్లు అయితే స్టార్ట్ అయిపోయాం. ఈలోపు మీరైతే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి, సో దట్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. మధ్యలో ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అయితే రోజుకైతే ఎక్కువైపోతుంది. ఫైనలీ 8:45 to 9 లోపు అయితే విమల్ 70mm అయితే రీచ్ అయిపోయాం. మీరు రీల్స్ లో చూసే ఉంటారు ఈ స్కెలిటన్ బొమ్మ, ఇది మన వాళ్ళదే. ఇంకా మీకు తెలుసు కదా, రీక్రియేషన్ అంటే మన తెలుగు యువత అయితే ఫస్ట్ ఉంటారు. మేము లోపలికి వచ్చే లోపే పార్కింగ్లో అయితే గొడవ స్టార్ట్ అయ్యింది. మ్యాటర్ ఏంటంటే పార్కింగ్ అయినా పార్కింగ్కి 20 రూపీస్ అని అడిగాడు, కానీ వేరే అతను అయితే 1000 రూపీస్ అన్నట్టు అర్థం చేసుకున్నాడు. అయితే బైక్ ఓనర్, నువ్వు నన్ను 1000 రూపీస్ ఎలా అడుగుతావని గొడవ అయితే స్టార్ట్ చేశాడు. చాలా సిల్లిగా ఉంది కదా, అందుకే మందు తాగితే అలానే ఉంటుంది, మీరు కూడా తాగకండి. ఇంకా లాస్ట్కి బైక్ ఓనర్ అయితే బయటకైతే పంపించేశారు. మీరు కటౌట్ కూడా చూసే ఉంటారు, కరెంట్ వైర్ కూడా కటౌట్ లాగానే సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తే దీనమ్మ షాకే. తర్వాత మా ఫ్రెండ్ గారు ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఒక హెడ్ బ్యాండ్ అయితే తీసేసుకున్నాడు. ఈచ్ వన్ 50 రూపీస్ అంట. అదేదో క్లాత్కి ఒక స్టిక్కర్ అంటించినట్టయితే ఉంది. అంతే, ఇంకా ఫ్యాన్స్కి ఒక సరదా. మెల్లగా క్రౌడ్ అయితే గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇంకా గ్యాదర్ అయితే ఆపడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఎవరైతే తారక్ బాబు అంటున్నారో ఆయన మన ఫాలోవరే అన్నమాట, ఎన్టీఆర్ ఫ్యాన్ అనుకుంటా. ఆ విషయం పక్కన పెడితే TFAలో బాబులు అయితే ఎక్కువైపోయారు. ఇంకా బన్నీ బాబు, ప్రభాస్ బాబే మిగులున్నారు. ఈలోపు CO2 మిషన్ కూడా రెడీ అయిపోయింది సెలబ్రేషన్స్ కోసం. తమిళనాడులో విజయ్ తలపతి గారు సీఎం అవ్వగానే ఇంకా తెలుగు స్టేట్స్లో ఒక సెలబ్రిటీకి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటే అది ఎన్టీఆర్ అని అందరు అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఆ తర్వాత క్రాకర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా బ్రో అయితే షార్ట్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు, అది అయిపోయిందని ఎవరైనా చెప్తే బాగుండు. అదేవిధంగా ఇంకోవైపు పాలాభిషేకం అయితే చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు పాలాభిషేకం ఆపేస్తే మంచిదని నా ఒపీనియన్. అయినా సరే ఫ్యాన్స్ ఎమోషన్స్ మనం కంట్రోల్ చేయలేం కాబట్టి వాళ్ళ ఇష్టం. ఇంకా టింగ్ 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 పూజ అయితే స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ డెమ్యూ గాడ్ని అయితే మొక్కుకోండి. వామ్మో, ఒకటి అయిపోతే ఇంకోటి స్టార్ట్ అయితేనే ఉన్నాయి లైన్గా. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్ అంటే ఇదేమో. అలా క్రాకర్స్ కాల్చడం అయిపోయిందో లేదో మన వాళ్ళకైతే డాన్స్ చేయాలనిపించింది అనుకుంటా, బ్యాండ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. కానీ బ్యాండ్ వాళ్ళేమో పర్మిషన్ కోసం వెయిటింగ్, టైం అయితే పడుతుందని చెప్పగానే మన వాళ్ళైతే వేరే సెలబ్రేషన్స్ వైపు అయితే షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ అయితే ఫ్లెక్సీల కాడ ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకో టైగర్ రీక్రియేషన్కి అయితే రెడీ అయిపోండి. బై ద వే 2 tigers in 1 frame. ఫైనలీ మన బ్యాండ్కి పర్మిషన్ కూడా వచ్చేసింది, బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఒకవైపు డ్యాన్స్ ఆడుతూనే ఉన్నారు, ఇంకోవైపు అయితే మళ్ళీ క్రాకర్స్ పెడుతూనే ఉన్నారు. గ్యాప్లో ఫస్ట్ షో అయితే అయిపోయింది. వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు అసలు ఏం జరుగుతుందిరా అని. సో గాయ్స్, అట్ లాస్ట్ షో టైం అయితే అయిపోయింది. లోపల జరిగే రచ్చ మీరే చూస్తారు కదా. ఇదంతా లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న ఫైనల్ టచ్ అన్నమాట.
ఇంకా మీరెప్పుడైనా చూసారా ఒక రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్కి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం? మన వాళ్ళకైతే పెద్ద టాస్క్ అయితే వచ్చింది. ఇవన్నీ లోపలికైతే తీసుకొని వెళ్ళాలి. అందరు ఇంకా జై హోరే బాహుబలి అంటూ ముందుకు తీసుకొని వెళ్లాల్సిందే. అండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి పర్మిషన్ అయితే తీసుకోవాలి. పేపర్స్ కానీ, CO2 కానీ, క్రాకర్స్కి కానీ అండ్ బ్యాండ్కి అనే సరే మనమైతే అప్రిషియేట్ చేయాల్సిందే. ఫైనలీ హాల్లోకి అయితే ఎంట్రీ అయిపోయింది. మేమైతే మా సీట్ నెంబర్స్లోకి వెళ్ళి ఎంట్రీ కోసం సెట్టింగ్ అయితే చేసుకుంటున్నాం. మన స్కెలిటన్ బాబుకైతే హ్యాండ్ అయితే ఫ్రాక్చర్ అయిందనమాట. కొంచెం ట్రీట్మెంట్ అయితే చేయాల్సి వచ్చింది. పేపర్లు అయితే రెడీగా ఉన్నాయి. ఎందుకంటే షో స్టార్ట్ అయ్యేది ఊసరవెల్లి ఎంట్రీ సీన్ తోటే. మీరు చూడొచ్చు స్కెలిటన్లు అయితే జై అని లేచాయి. మీకు ఇంకో యాంగిల్ నుంచి కూడా చూపిస్తా చూడండి. అదిగో స్కెలిటన్ భైరవ. హాల్లో మనకి తెలిసిన వాళ్ళైతే కొంతమంది ఉన్నారు. అందుకే మనకి డిఫరెంట్ యాంగిల్స్ నుంచి అయితే దొరికాయి. అలాగే పక్కన మన టైగర్ బాయ్ కూడా ఉన్నాడు. దీని తర్వాత ఊసరవెల్లి ట్రైలర్ అయితే 2 times అయితే ప్లే చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఊసరవెల్లి 4K స్పెషల్ షోస్ మాత్రమే, లిమిటెడ్ షోస్ మాత్రమే ఉంటాయి. సో జాగ్రత్తగా బుకింగ్ చేసుకోండి. మన వాళ్ళు ట్రైలర్కే ఇలా అయిపోతున్నారు, ఇంకా మూవీకి ఏమైపోతారో. పైగా ఎవ్రీ షోకి ఎన్టీఆర్ని గ్లిమ్స్ అయితే అటాచ్ చేసే ఛాన్స్ ఉందంట. వింటేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఇంకా ట్రైలర్ తర్వాత ఊసరవెల్లి 4K సాంగ్స్ అయితే వేశారు. ఎందుకంటే హైప్ అయితే ఎక్కించుకోవాలి కాబట్టి. ఫస్ట్ సాంగ్కే క్రౌడ్ రియాక్షన్ చూడొచ్చు ఎంత ఎనర్జీతో ఉన్నారో. అలా ఊసరవెల్లి సాంగ్స్ అయిపోయాక ఎన్టీఆర్ ఎడిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అనే సాంగ్ అయితే క్రేజీ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈవెన్ థియేటర్ ఆపరేటర్ కూడా లాస్ట్కి 2-3 times అయితే రిపీటెడ్గా ప్లే చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న మూవీ టైటిల్ కార్డ్స్ అయితే లైన్గా వచ్చాయి. ఈ ఎడిట్ చేసింది కూడా మనకు తెలిసిన ట్విట్టర్లో పరిచయమైన ఒక బ్రదరే. నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న డాన్స్ ఇంకా మాస్ కలిపి ఒక ఎడిట్ అయితే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ సాంగ్స్ మోడ్లోకి అయితే వచ్చేసాం. ఇంకా ఆయుధ పూజ అనే సాంగ్ మన టైగర్ నేషన్కి అయితే ఒక యాంథమ్ సాంగ్ లాగా అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరైతే ఈ సాంగ్ అయితే వైబ్ అవుతున్నారు. ఒక్కరు కూడా సీట్లు అయితే లేరు. నెక్స్ట్ చుట్టమలే సాంగ్ అయితే స్క్రీన్ పైన ఉన్న కెమిస్ట్రీ కన్నా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే ఎక్కువైపోయింది. అన్ని వింతలు రీ రిలీజ్ లోనే చూడొచ్చు. అందుకే ఒక్కటి కూడా మిస్ అవ్వను. నెక్స్ట్ ఫాలో సాంగ్ అయితే అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారా లేదంటే ఫాలో అవుతున్నారా మీరే చెప్పండి. నెక్స్ట్ జాబిల్లి నువ్వే చెప్పమ్మా సాంగ్ అయితే మావాడైతే వాళ్ళ జాబిల్లికి ఫోన్ చేసి మరి రీక్రియేట్ అయితే చేశాడు. నెక్స్ట్ ఈ ఎడిట్ వేశారు. ఎన్టీఆర్ అన్న టైగర్స్తో ఇలాగ వస్తారు. వాటర్లోకి దూకిన తర్వాత డ్రాగన్తో అయితే మళ్ళీ పైకి లెగుస్తాడు. సో ఇది మాత్రం చాలా కొత్తగా యూనిక్గా అనిపించింది. ఫైనల్గా ఈ ఎడిట్ తర్వాత ఇంటర్వెల్ అయితే వచ్చేసింది. ఇంకా ఇంటర్వెల్లో మన ఫాలోవర్స్తో కొంతసేపు మాట్లాడి మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఏమైందో చూద్దాం. అది మ్యాటర్. సెకండ్ హాఫ్ లవ్ మీ అగైన్ సాంగ్తో అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ అయితే ఏలుకో నాయక సాంగ్ అయితే వేశారు. అది పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళకేమైందో కనుక్కోవాలి. ఎందుకంటే వీళ్ళ ఏలుకో నాయక చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సాంగ్ ఒక్కొక్క వైబ్ అన్నమాట. మనకైతే దగ్గర ఒక 15 to 20 సాంగ్స్ అయితే వేశారు. ఒక మినీ కాన్సర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే కాన్సర్ట్ కన్నా ఇవే బెస్ట్. ఇప్పుడు ఫ్రేమ్ లో కనిపించిన వాళ్ళైతే మన ఫాలోవర్స్ అనమాట. ఫాలోవర్స్ అనడం కన్నా బ్రదర్స్ అనడం బెస్ట్ అనుకుంటా, కానీ మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. ఇంకా మన వాళ్ళైతే వద్దురా అంటే లిఫ్ట్ అయితే చేశారు. ఎందుకంటే మనకు ముందే సిగ్గు కాబట్టి ఇంకా డాన్స్ చేయక తప్పలేదు. బట్ ఏ మాటకా మాట వీళ్ళతో అయితే చాలా బాగా టైంపాస్ అయితే అయ్యింది. ఆ తర్వాత మన ఒక ఫాలోవర్ది అయితే డాన్స్ చేస్తుంటే ఫోన్ అయితే పడిపోయింది అనమాట ఆ గుంపులో. చాలాసేపటి వరకు అయితే మేమైతే వెతుకుతూనే ఉన్నాం, అయినా సరే దొరకలేదు. ఫోన్ అయితే ఎవరు తీసుకోలేదని అర్థమైంది, ఎందుకంటే రింగ్ అయితే అవుతుంది. సో లాస్ట్కి షో అయిపోయాక వెతుకుదామని అయితే ఫిక్స్ అయ్యాం. ఈ గ్యాప్లో కొన్ని ఎడిట్స్ అండ్ సాంగ్స్ అయితే మిస్ అయ్యాం. అయినా ఫోన్ కంటే ఈ ఎడిట్స్ అండ్ సాంగ్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అట్ లాస్ట్ షో అయితే ఎండ్ అయిపోయింది. గుడ్ న్యూస్ ఏంటంటే మా ఓడి ఫోన్ అయితే దొరికేసింది. ఫోన్ అయితే డోర్కి కార్నర్ సైడ్ అయితే దొరికింది. అందరు తన్నుకుంటా అటువైపు అయితే పంపారు అనుకుంటా. లక్కీగా ఫోన్కి కూడా ఏం అవ్వలేదు. సో అంతా మంచిగా జరిగింది. మీకు కూడా టికెట్ బుకింగ్ అప్డేట్స్, ఫ్యాన్ షో బుకింగ్ అప్డేట్స్ కావాలంటే ఫాలో అయితే చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియో అయితే లైక్ చేయండి, సో దట్ మనలాంటి వాళ్ళకి చాలా మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మేము ముందుకు వచ్చేస్తా. బాయ్, టేక్ కేర్.